అండి, పొద్దున్నే 2 దొండకాయలండి, మధ్యాహ్నం 2 బీరకాయలు, పొయ్యి మీద పెట్టమండి, పొయ్యమండి, జంతువుల్లో అలా తింటామండి, ఉండగానే పోసుకుంటాం. దెబ్బైపోతుంది దేశం. ఏ తినేవాడు అది తినాలి, ఎక్కువ తినద్దని చెప్పారు. శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మ. దేవతలు రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు, ఏం లోపం లేదు. రామాయణం స్పష్టంగా, అందుకేం సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుడు మాంసం తినడం, రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మనిషిని బుర్రో ఆయన చెబుతున్నాడు, నువ్వేస్తా ఊరికి ఇక్కడ. ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? అది తప్పు కదే. వశిష్ఠుడు తినలేదు, సంతోషించు. రాముడు తినాలి, వశిష్ఠుడు తినకూడదు. అది నీ వృత్తిని బట్టి. బ్రాహ్మణుడు కూడా వాడు వేదం చదువుతారు, ఆ ఉచ్చారణ, ఆ పరిస్థితి, ఆ పవిత్రత ఉండకపోతే పాడైపోతుంది. అందుకని బ్రాహ్మణులకు చెప్పారు, వాళ్ళు ఇవాళ రకరకాల వృత్తులు చేసి రకరకాల పడతారు. అందరూ పడదు, ఎవరు ఏమిటో తెలియదు. అసలు తెలియడం పెద్ద విషయం అని కాదు. ఇవాళ దేశాన్ని కాపాడవలసిందేమో దయచేసి ఆలోచించండి.